హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ అయిపోయింది pTron Basspods ఫ్లేర్ గేమింగ్ ఇయర్బడ్స్ అండి. రీసెంట్గా మనకి ఫ్లిప్కార్ట్ అయితే లాంచ్ చేశారనమాట. సో లేట్ చేయకుండా ముందుగా బాక్స్ మీద చూస్తాం. మనకి ఇక్కడ టాప్లో మనకి pTron బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఇయర్బడ్స్ కేసు పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. Basspods ఫ్లేర్ ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. కింద బాటమ్ చూస్తే మీకు కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారండి. ఇది వస్తే మీకు 40 milliseconds లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. ENC సపోర్ట్ చేస్తుంది. 35 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. రైట్ సైడ్ చూస్తే మీకు కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారండి. ఇది వస్తే మీకు బ్లూటూత్ 5.3తో వస్తుంది అనమాట. 13mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది. 1 hour ఛార్జింగ్ టైం అంటున్నారు. టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కలర్ ఆప్షన్స్ చూస్తే మీకు బ్లాక్, బ్లూ, ఎల్లో కలర్ అండి. మనం ఆర్డర్ చేసింది ఎల్లో కలర్ అనమాట. టాప్ అయితే ఏమీ లేదు. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ Basspods ఫ్లేర్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ MRP 3199 అయితే మెన్షన్ చేశారనమాట. బట్ మనం పర్చేస్ చేసింది 899 రూపీస్కి అండి. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏం కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్లో చూస్తే మనకి ఇక్కడ టైప్ A టు టైప్ C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తుంది, ఒక 2 pairs. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఒక కార్డ్ అయితే ఇచ్చారనమాట. దీని మీద మనకి 2 QR కోడ్స్ అయితే ఉంటాయండి. సో దీన్ని స్కాన్ చేసి మీరు వారంటీ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని స్కాన్ చేసి యూజర్ మాన్యువల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు కేస్ అయితే కనిపిస్తుందండి. కేస్ ఓవరాల్ లుక్ అయితే మాత్రం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు pTron బ్రాండింగ్ అయితే ఇచ్చారు. LED నోటిఫికేషన్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో అంత మంచి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఒకసారి కేస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో కేస్ ఓపెన్ చేస్తే మీకు బడ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఒకసారి బడ్స్ తీసి పక్కన పెట్టేద్దామండి. సో ఇక్కడ చూస్తే మీకు రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంత మంచి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. కేస్ మాత్రం ప్లాస్టిక్ క్వాలిటీ అంత గొప్పగా ఉన్నట్టయితే అనిపించట్లేదు. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి కేస్ పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ లుక్ అయితే మాత్రం విధంగా కనిపిస్తుందండి. సో ఇక్కడ చూస్తే మీకు pTron లోగో అయితే కనిపిస్తుంది. పక్కన మీకు LED నోటిఫికేషన్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ లోగో మీద మనకి టచ్ సెన్సార్ కూడా ఉంటుందన్నమాట. కింద అయితే ఒక మైక్ అయితే కనిపిస్తుందండి. అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం విధంగా కనిపిస్తుంది మనకి ఇయర్బడ్స్ అనేవి. ఒక్కసారి కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. పేరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆటో పేర్ ఆప్షన్ అయితే ఉందో లేదో చూద్దాం. సో ఆటోమేటిక్గా ఉందని మనకి ఇక్కడ చూపిస్తుంది మనకి pTron TWS అని చెప్పి. సో కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ అయితే అయిపోయిందండి. సో చూద్దాం, ఒక 2 days అయితే యూస్ చేద్దాం. యూస్ చేస్తే దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ENC సపోర్ట్తో వస్తుంది కాబట్టి మైక్ క్వాలిటీ ఎలా ఉంది, కాలింగ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలా కంప్లీట్గా టెస్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. మరి తర్వాత ఏమైంది? తర్వాత హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ pTron Basspods ఫ్లేర్ గేమింగ్ ఇయర్బడ్స్ అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు సింపుల్ డిజైన్ అండి. అండ్ ఇది మీకు కేస్ కానీ బడ్స్ కానీ కంప్లీట్గా గ్లాసీ లుక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వస్తే మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. ఇయర్బడ్స్ ఫిట్టింగ్ విషయానికి వస్తే మీకు ఇయర్లో చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉంటాయి అనమాట. సో ఎవరైతే హెవీగా వర్కౌట్స్ చేసే వాళ్ళు ఉంటారో, హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకు కూడా రికమెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు కొంచెం చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారండి. సో కింద పడిపోతే మాత్రం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో కొంచెం డ్యూరబిలిటీ మాత్రం కష్టమని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదండి. చాలా హెవీగా మీకు బ్యాక్గ్రౌండ్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట, ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ. సో నాకైతే కాలింగ్ విషయానికి వస్తే ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. ఇది వస్తే మీకు 13mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుందండి. అండ్ వోకల్స్ కానీ ట్రెబుల్స్ కానీ బేస్ కానీ కొంచెం డీసెంట్గానే ఉంటాయి అనమాట. అండ్ కాకపోతే మీకు క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ఎవరైతే క్లీన్ ఆడియో ఇష్టపడతారో వాళ్ళకైతే మాత్రం నచ్చపోవచ్చు. అండ్ ఈ బడ్జెట్లో నాకైతే వేరే సౌండ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే కనుక 2.7 out of 5 ఇస్తాను. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్. సో గేమింగ్ విషయానికి వస్తే మీకు 40 milliseconds లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో ఫుట్ స్టెప్స్ కానీ, గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ, ఎనిమీ మూమెంట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్వాలేదు, బాగానే వినిపిస్తాయి అనమాట. సో నాకైతే యావరేజ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. సో ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టచ్ కంట్రోల్స్.
సో టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా ఉంటాయండి. సో ఈచ్ బడ్ని 1 టైం ట్యాప్ చేస్తే మీకు ప్లే ఇన్ పాస్ అనమాట. సో రైట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తుంది. లెఫ్ట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తుంది. అండ్ రైట్ ఇయర్ బడ్ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు గేమ్ మోడ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. రైట్ ఇయర్ బడ్ని ఇంకొకసారి 3 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు మ్యూజిక్ మోడ్ అయితే ఆన్ అవుతుంది. అండ్ కాల్ ఫంక్షన్స్ విషయానికి వస్తే మీకు ఈచ్ బడ్ని 1 టైం ట్యాప్ చేస్తే మీకు కాల్ ఆన్సర్ చేయొచ్చు, ఎండ్ చేయొచ్చు. లాంగ్ ప్రెసెస్ పట్టుకుంటే మీకు రిజెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ సో మనం పర్చేస్ చేసింది 899 రూపీస్కి అండి. సో ఈ బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదంటే కనుక నేనైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుని బెటర్ గో విత్ అదర్ ఆప్షన్స్ అండి. సో ఇది ఓవరాల్గా pTron Basspods ఫ్లేర్ గేమింగ్ ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటి, నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేష్ని, తమ కుమారి మీనా. నాకు తెలియకుండా నా ఆశీర్వాదం తీసుకుని ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? ఎంత పట్టున్నావు ఆడద్దు, వెళ్ళా. ఫ్రెండ్ విరా